చిన్న చిన్న విషయాల్లో కూడా నీకు కోపం వచ్చేస్తుందా? అండ్ ఆ కోపం వల్ల నువ్వు లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయితున్నావా? ఇన్ కేస్ నీ పొజిషన్ కూడా ఇదైతే మనం ఈ వీడియోలో కోపాన్ని ఎట్లా మేనేజ్ చేయాలనే దానిపైన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఏందంటే ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్స్ అండ్ రాహు బాలేకపోతే కోపం, యాంగర్ ఇష్యూస్ వస్తాయి. సో ఇది పక్కన పెడితే మనం ఏ ప్రాబ్లమ్ అయినా కూడా అది సొల్యూషన్ మంచిగా రావాలంటే దాని రూట్ కాజ్‌కెళ్ళాలి. సో ఇప్పుడు కోపానికి రూట్ కాజ్ ఏంటిది? పేషెన్స్ లేకపోవడం, ఓపిక లేకపోవడం. సో మీరెవరినైనా గమనించండి, కోపం వచ్చే వాళ్ళలో వాళ్ళకి అంటే అనవసరంగా వచ్చే వాళ్ళకి ఓపిక అనేది చాలా తక్కువ ఉంటది. సో మనం ఓపికను పెంచే గోల్ పెట్టుకోవాలన్నమాట. సో ఓపిక ఎట్లా పెరుగుతది? మోస్ట్ పవర్‌ఫుల్ టెక్నిక్ వచ్చేసి మెడిటేషన్. సో నేను చాలా మంది అనుకుంటారు మెడిటేషన్ వర్క్ అవ్వట్లే అనుకుంటారు. బట్ దాని వెనకాల మెకానిజం గనుక నువ్వు అర్థం చేసుకుంటే అది చాలా ఈజీ ఉంటది. మెడిటేషన్ ఏం చేస్తదంటే నువ్వు ఒక బాడీని ఒక 15-30 మినిట్స్ పక్కన ఎటువంటి యాక్టివిటీ లేకుండా కూర్చోబెట్టినప్పుడు మైండ్ ఏం చేస్తది? కామ్‌గా ఉండడం అండ్ పేషెన్స్‌తో ఉండడం అలవాటు చేసుకుంటది. ఇట్లా నువ్వు కన్సిస్టెంట్‌గా 4-5 మంత్స్ చేసినప్పుడు రిజల్ట్స్ చాలా బాగుంటది. అందుకనే బిగినర్స్‌కి మెడిటేషన్ చేసేటప్పుడు ఇరిటేషన్ వస్తది, చేయబుద్ధి కాదు. సో ఇదొక సైన్ అన్నమాట. మైండ్ ఈస్ హాబిచ్యుయేటింగ్ టు ఇట్. సెకండ్ పాయింట్ ఏందంటే చాలా మందికి అర్థం కాదు. వాళ్ళు తినే ఆహారం వాళ్ళ ఎమోషన్స్ పైన ఎంత కంట్రోల్ ఉందో చెప్తది. వి ఆర్ వాట్ వి ఈట్ బేసికల్లీ. ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్పైసీని తగ్గించేసేయాలి అండ్ నాన్ వెజ్‌ని తగ్గించేసేయాలి. ఎందుకంటే ఇవి అసిడిక్ ప్రాపర్టీస్ కంట్రోల్ లేకుండా చేసేస్తాయి అన్నమాట. సో ఇది కంప్లీట్‌గా తగ్గించాలి. ఇవి రెండు ఎప్పుడైతే ప్యారలెల్‌గా మనం చేస్తామో చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్స్ వస్తాయి. మీకు మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఇష్యూస్ ఉంటే షేర్ చేయండి. నమస్తే.